హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్యతో ముచ్చట్లు. నేను మీ నవ్య. అందరు ఎలా ఉన్నారు? బాగునే ఉన్నారు కదా? బాగునే ఉండాలి. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ గాయస్. అండ్ ఈరోజు నా లంచ్ సిరీస్ వచ్చేసరికి బెండకాయ వేపుడు అండ్ మజ్జిగ చారు అనమాట. మాది కృష్ణా జిల్లా సైడ్, సో అందుకే మజ్జిగ చారు అంటాం. చాలామంది దాన్ని మజ్జిగ పులుసు సంథింగ్ ఇంకా ఏదో అంటూ ఉంటారు. మేమైతే మేము మజ్జిగ చారు అనే అంటాము. అండ్ ఈరోజు ఏం టాపిక్ అంటే, మనం ఒకటి తలుచుకుంటాము కానీ దేవుడు ఇంకొకటి చేస్తాడు. కానీ అది అప్పుడు మనకు అర్థం కాదు. అది అర్థమయ్యేసరికి అర్థమయ్యే లోపు మనం దేవుడిని ఏదేదో అనేసుకుంటాము. ఎందుకు ఇట్లా చేసావు అది ఇది అని చెప్పేసి అనేసుకుంటాం. కానీ మనం 1% చూస్తాము. దేవుడు మనకు అది ఒక 100% ఇంత ఇచ్చేద్దామని చెప్పేసి మనకు ఆ ఎఫర్ట్స్ చూడటానికి మనకు ఆ కష్టాలు పెడతా ఉంటాడనమాట. సో మనం ఏదో అనుకుంటాం, ఏదో తలుస్తాము, ఏదో కోరుకుంటాము, కానీ ఏదో జరుగుతుంది. కానీ ఏంటంటే దేవుడు నీ చుట్టూ ఉన్న లోకం ఇలాంటిది అని చెప్పి చూపించడం కోసం నీకు అన్నీ తెలిసేలా చేస్తాడు అనమాట. నువ్వు అనుకున్నది కాదు, నువ్వు చూసేది కరెక్ట్ కాదు, నువ్వు చూసింది కొంచెమే, నువ్వు చూడాల్సింది ఇంకొక చాలా ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట దేవుడు. అదే మన లైఫ్ లెసన్. ప్రతి ఒక్కరు లైఫ్లో అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకా చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెనక్కి నిరాశ పడిపోకుండా నాకు ఇట్లా అయ్యింది, ఇట్లా జరిగింది అని అనుకోకుండా జస్ట్ ఫార్వర్డ్కి వెళ్ళిపోవడమే, ముందుకి తోసుకొని. అంతే, మన ధైర్యమే మనల్ని రక్షించిద్ది, మనకు కావాల్సింది ఇచ్చిద్ది అనమాట. మొత్తం అంతా లంచ్ అంతా అయిపోయాక మా ఊర్లో చాలా వాన పడింది. ఒక 5 minutes ఏదో హాయ్ హాయ్ బై బై చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. సో బాయ్.